తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయు విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. 10 రోజుల క్రితం బొడ్డు సునీల్ అనే విద్యార్థి పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రామ్సింగ్ తండాకు చెందిన సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేవాడు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కాగా ఆత్మహత్యకు పాల్పడి మరణించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ గడ్డ వివేక్ వెంకటస్వామి గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్ని రోజులు మా కుటుంబం నన్ను పోషిస్తుంది, మా నాన్న పోషించలే పరిస్థితులు ఉన్నాడు, కుటుంబానికి గడుపుకోలే పరిస్థితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అనేక మంది ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బంగారు తెలంగాణను ముఖ్యమంత్రి అంటున్నాడు. బంగారు తెలంగాణలో బతుకులు బాగుపడతాయని చెప్పి భావిస్తున్న తరంలో ఇన్ని సంవత్సరాలే కనీసం ఎన్నికల ముందు నోటిఫికేషన్, ఇగో నోటిఫికేషన్, అగో నోటిఫికేషన్, త్వరలో బ్రహ్మాండం 100%. చూసి విసిగి వేసారిపోయి అలా సునీల్ అన్నటువంటి ఒక యువకుడు చదువులో మెరిట్ స్టూడెంట్ అండి. ఇవాళ ఆవేదనతో ఇలా వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇంతగా దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ అన్నగారు చెప్తుంటే ఇబ్బంది అనిపిస్తారు, బాధ అనిపిస్తుంది. అది మన ఎవరి కోసం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగం ఉన్నది, కొడుకుకు ఉద్యోగం ఉన్నది, అల్లుడికి ఉద్యోగం ఉన్నది, సడ్డకుడు కొడుకు ఉద్యోగం ఉన్నది, బిడ్డకు ఉద్యోగం ఉన్నది. ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు లేవు. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, లంబాడి సమాజానికి సంబంధించిన వ్యక్తి, ఒక పేద కుటుంబం చూసిన వ్యక్తి, అనేక ఆశలతో ఒక మంచి జీవితాన్ని సాగించాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇలా ఇది ప్రతిసారి ఆత్మహత్య జరిగితే మరణ వాంగ్మూలం అంట. మనం ఇవాళ సునీల్ అనేటువంటి ఆ విద్యార్థి ఎంత ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది సునీల్ది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్య. దీన్ని మరణ వాంగ్మూలంగా భావించి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నీ కుటుంబానికి ఉద్యోగాలు రావాలి. ఒక్కరు కూడా నీ కుటుంబంలో కనీసం పదవులే కూడా బతకలేరు, బయటికి వెళ్ళలేరు. మీ కుటుంబం బతికొస్తే నేను మళ్ళీ ఉద్యోగం కొట్లాడదాన్ని చెప్పిన, రాకపోతే మనం చేద్దామన్నా ఇక్కడ కదలే లేదన్న, న్యాయం జరగాలి. నేను బతుకుంటే కలిసి పోరాటం చేస్తా, మీరు మాత్రం వదలకండి అని చెప్పేసి వీడియో